ప్రైజ్ ది లార్డ్. మరి క్షమించండి, గత 3-4 రోజుల నుంచి వీడియోస్ పెట్టలేదు. మీకు చెప్పిన రీతిగా ఖమ్మం అనే ప్రాంతంలో 3 రోజుల మీటింగ్స్ కోసం వెళ్ళడం జరిగింది. దేవుడు తన మహాకృపను బట్టి అక్కడ మరి అత్యంత అద్భుత రీతిగా అక్కడ మీటింగ్స్ జరగడం జరిగాయి. దేవుడు మహిమ పొందారని మేము నమ్ముచున్నాం. ఈరోజు దేవుడు యొక్క అంశం ఏంటంటే, యేసుక్రీస్తు ఎక్కడ పుట్టెను, ఎప్పుడు పుట్టెను, ఎవరికి పుట్టెను. డిసెంబర్ నెల వచ్చింది కాబట్టి అందరూ క్రిస్మస్ సందర్భంగా యేసుక్రీస్తు యొక్క పుట్టుక గురించి చాటిస్తూ ఉంటారు. యేసుక్రీస్తు అసలు నిజానికి ఎక్కడ పుట్టాడు అని మనం ఆలోచన చేసినట్లయితే, మొదటి పేతురు 1వ అధ్యాయం 19-21 వచనాలు చూసినట్లయితే, జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను. అంటే ఈ యావత్ సృష్టి అంతరిక్షంతో సహా ఏదీ లేనప్పుడే యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. అప్పుడు ఆయన పుట్టారు. మరి ఎక్కడ పుట్టారు, ఎప్పుడు పుట్టారు అంటే, కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15-17 వచనాలు మనం చూసినట్లయితే, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు. అంటే నిందాక చెప్పినట్లుగా ఈ సృష్టి ఏర్పడక ముందే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారు. ఇంతకు ముందే ఆయన ఉన్నాడు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. అయితే భూమి మీదకి మనుషుల యొక్క పాప క్షమాపణ నిమిత్తం తన రక్తం చిందించడానికి 2000 సంవత్సరాలకి మానవ రూపిగా జన్మించాడు. అంతేగాని చాలామంది క్రైస్తవేతరులు అపోహపడుతున్నట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు కేవలం 2000 సంవత్సరాల క్రిందట చెందినవాడు కాదు. ఆయన జగత్ పునాది వేయబడక ముందే ఉన్నవాడు. మనుషుల్ని రక్షించడానికి మాత్రమే ఆయన కేవలం 2000 సంవత్సరాల క్రిందట ఈ భూమి మీదకి రావడం జరిగింది. మరి క్రీస్తు ఎవరికి పుట్టాడు అని మనం ప్రశ్న వేసుకున్నట్లయితే, ఆయన దేవునికి పుట్టాడు. ఎందుకు? జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు తండ్రి ద్వారా కలుగబడినటువంటి వాడు. ఈ లోకంలో మరియకు జన్మించాడు. మానవ రూపుగా జన్మించాలి కాబట్టి, ప్రవచనం నెరవేరాలి కాబట్టి కన్య మరియ ద్వారా ఈ లోకానికి రావడం జరిగింది. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ సృష్టి ఏర్పడక ముందే, జగత్తు పునాది వేయబడక ముందే ఉన్నవాడు. అలాగే కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు అన్నట్లుగా ప్రతిదీ సృష్టి అంతరిక్షం ఏదైతే ఉందో ప్రతిదీ ఆయన స్వహస్తాలతో చేయబడింది. మనుషుల్ని రక్షించడానికి మాత్రమే ఆయన మానవ రూపిగా 2000 సంవత్సరాల క్రిందట మాత్రం ఈ లోకంలో జన్మించారు. అంతేగాని ఆయన 2000 సంవత్సరాల కిందట చెందినవాడు మాత్రమే కాదు, ఈ సృష్టి ఏర్పడక ముందే ఉన్నవాడు. ప్రైజ్ ది లార్డ్.